సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయ సమీపంలోనే గస్మండి అడియానగర్లో 18 వేరువేరు దేవతామూర్తులతో కలిసిన దేవాలయం ఉంది. ఇచ్చట 18 దేవాలయాలు 18 కుటుంబాలు విడివిడిగా నిర్వహించబడుతున్నాయి. ఇది దాదాపుగా 4 తరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇది ఒక రకమైన విధంగా స్థానికులను బాగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు వేరువేరు చోట్ల ఉండే అమ్మవార్లని నగరం విస్తరించడంతో అన్ని అమ్మవార్లని తీసుకొచ్చి ఈ ప్రదేశంలో పెట్టడం జరిగింది. సో ఆ గుడి మహంకాళి బోనాల సందర్భంగా ఆ గుడి గురించి, అదే విధంగా ఆ గుడిలో ఉన్న జనసంద్రాన్ని మనం ఇప్పుడు తిలకిద్దాం. అదే విధంగా ఆ గుడికి సంబంధించి మరిన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకుందాం. మరికొంతమంది భక్తులతో మనం ఎలా ఫీల్ అవుతున్నారు, బోనాల ఫెస్టివల్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? చాలా years నుంచి. మీరు ఏం చేస్తున్నారు? అందరూ స్టూడెంట్సా? ఓకే, కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది మా తాత వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇక్కడనే చేస్తాం. ఓకే. సో ఇది 18 టెంపుల్స్ మీకు ఎప్పటి నుంచి తెలుసు? చాలా ఇయర్స్. సో 18 టెంపుల్స్ లో మీది కూడా ఒక టెంపుల్ ఉందా మీ ఫ్యామిలీ? సో ఏ టెంపుల్ అది? దేవుడి పేరు ఏంటండి? శ్రీ రేణుకెళ్ళమ్మ. ఓకే. సో మీకు ఇక్కడ అన్ని టెంపుల్స్ పేర్లు తెలుసా అండి? సో 18 టెంపుల్స్ దగ్గర ఇక్కడ మనకి చాలా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సో బోనాల ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో బోనాల ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నా. ఓకే, మీకు హాలిడేస్ ఇచ్చారా? 3 days ఇచ్చారన్నా. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సండే నుండి ట్యూస్డే వరకు. సండే నుంచి ట్యూస్డే వరకు. సండే, మండే, ట్యూస్డే. సండే ఎలాగో హాలిడే కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా 2 days ఇచ్చారు. సో బోనాలకు మీకు లాస్ట్ వీక్ కూడా బోనాలు అయినాయి కదా, వాటన్నిటి కూడా వెళ్ళారా? వెళ్ళామన్నా. గోల్కొండకి వెళ్ళాం. గోల్కొండ బోనాలకు వెళ్ళారు. నెక్స్ట్ అలాగే మనకి ఓల్డ్ సిటీలో బోనాలు కదా, అక్కడ కూడా వెళ్తారా? వెళ్తామన్నా. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నాకు బోనాల పని అంటే చాలా ఇష్టం అన్న. మెయిన్ ఏంటంటే పోతురాజుతో డాన్స్ ఆడడం ఇష్టం, ఎందుకంటే నేను ఒక డాన్స్ అని కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారా? ఎన్ని డేస్ ఇచ్చారు? ఈ రోజు వరకు. సో రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళారు. ఎగ్జామ్స్ ఏం ఎగ్జామ్స్? ఇంగ్లీష్ ఎగ్జామ్. ఓకే, మరి బాగా చదువుకున్నారా? ఓన్లీ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారా? మీకు ఏమి ఇష్టం మెయిన్ గా బోనాలంటే? అలాగే డెకరేషన్, డీజే అవన్నీ కూడా ఇష్టం. సో ఎంజాయ్ చేయండి బాగా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు న్యూస్ 9. ఇక్కడ 18 టెంపుల్స్ ఒకే చోట ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ ఏంటి, సో ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి, సో ఎలా రన్ చేస్తున్నారు, సో ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరు స్టార్ట్ చేస్తారు, సో అలాగే ఈ మహంకాళి జాతర మహోత్సవంలో ఈ కంప్లీట్ ఈ గుళ్ళంతా సరే భక్త సంద్రంతో నిండిపోయి ఉన్నది. సో ఇదంతా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఇది 18 టెంపుల్స్ అదే గారి ఫౌండేషన్. ఇది మేము అదే ఫ్యామిలీ వాళ్ళము. ఇది ఒక 100 years బ్యాక్ నుంచి గల్లీ గల్లీకి ఒక్కొక్క టెంపుల్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి 18 టెంపుల్స్ అనేది ఒక దగ్గర పెట్టి పూజలు అన్ని 100 years నుంచి జరుపుతున్నాము. అంటే 4th జనరేషన్, మేము 4th జనరేషన్ వాళ్ళము. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు, యాటలు, నవరాత్రులు అవుతాయి. ఇన్ని టెంపుల్స్ ని ఇక్కడే ఒకే చోట పెట్టాలనే ఆలోచన అంటే అది ముందు బస్తీలా ఉండే కదా, అవన్నీ కాలనీ లాగా కట్టేసినారు. కాలనీ కట్టేసి అక్కడెక్కడ ఉండే వాళ్ళము గుడి అన్ని ఒక దగ్గర ఉంటే అందరు భక్తులు ఒక దగ్గరికి వచ్చి పూజలు చేసుకుంటారని వాళ్ళ ఆలోచన తోటి వాళ్ళు ఇక్కడ కట్టి పెట్టారు. దాని తర్వాత కొంచెం శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు. పూజలు అవుతుంటాయి, ఇక్కడ బలి జల్లుతుంటారు. మంత్లీ మెయింటెనెన్స్ మా వరకు అంటే టెంపుల్ ఎవరు రన్ చేస్తున్నారండి? అంటే టెంపుల్ ఎవరు ఇప్పుడు మా లైన్ లో ఉండే టెంపుల్ మా తాతగారు వాళ్ళు రన్ చేసేవాళ్ళు. వాళ్ళ నుంచి మా అంటే 4th జనరేషన్ మేము చేస్తున్న వాళ్ళం. అంటే నేను అనేది అలా కాదండి. ఇప్పుడు 18 టెంపుల్స్ ఇండివిజువల్ గా ఈచ్ టెంపుల్ కి ఒక ఫ్యామిలీ వాళ్ళు రన్ చేస్తుంటారు. 18 ఫ్యామిలీస్ వాళ్ళు 18 రన్ చేస్తారు. 4th జనరేషన్ వాళ్ళు రన్ చేస్తారు. అందరూ అమ్మ వాళ్ళు చాలా మొక్కులు తీసుకుంటారు. బోనాలు, బలి
ఇప్పుడు ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు ఈ టెంపుల్ ని రన్ చేస్తున్నారు కదా, సో మరి మెయింటెనెన్స్ ఎలా చూసుకుంటున్నారు అంటే క్లీనింగ్ కావచ్చు, సో అలాగే ఎవరైనా వచ్చినా గవర్నమెంట్ నుంచి ఎటువంటి support అలా ఏం లేదా? గవర్నమెంట్ ఏం లేదండి, ఇండివిజువల్ ఎవరి వాళ్ళు మేము చూసుకుంటాము, మెయింటెనెన్స్ మేము చేస్తున్నాము, డెకరేషన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఫండ్స్ వచ్చినప్పటి నుంచి మాకు కూడా కొన్ని లైటింగ్స్ వగైరా గవర్నమెంట్ Okay. అవన్నీ ఇస్తున్నారా అండి గవర్నమెంట్? ఇప్పుడు ఇండివిజువల్ గా ఫండ్స్ ఇస్తున్నారు టెంపుల్ కి. అంటే ఇప్పుడు 18 టెంపుల్స్ కి ఒక ఫండ్ రిలీజ్ చేస్తారు. ఆ ఫండ్ అనేది అంటే బోనాలకేనండి దసరా ఎందుకంటే బోనాలు మన స్టేట్ ఫెస్టివల్. ప్రతి ఇండివిజువల్ గుడిలో కూడా ఇస్తున్నారు కదా. అవునవును. సో ఇలా మీ టెంపుల్స్ అన్ని కల్పిస్తే మేము మళ్ళీ షేర్ చేసుకుంటారండి. ఒక్కరే మాకు మెయింటైన్ చేస్తారు. సో అది ఆ ఒక్కరు ఎవరండి? అంకుల్ వాళ్ళు ఉంటారు చూసానండి లోపల. కొన్ని టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయండి లోపల. అంటే ఇప్పుడు ఫెస్టివల్ అయితే అంటే 2 days ఈ 2 days కంపల్సరీగా వాళ్ళు ఓపెన్ ఉంటాయి, కానీ బయటకి ఎక్కడైనా వెళ్ళి లోపల క్లోజ్ చేస్తారు. ఫంక్షన్స్ ఉంటాయి కదా టెంపుల్ అన్నప్పుడు రిలేటివ్స్ నిన్న నేను అన్న అక్కడ టెంపుల్ దగ్గర తిరిగి చేసే వరకు ఓడాల కార్యక్రమం ఉండే వాళ్ళు రంగం కార్యక్రమం సో ఈ 2 రోజులు కంప్లీట్ అయిపోయి 2 రోజులతో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అదే 3 days ఉంటుంది. సందర్భంగా జై మంగళ